శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరదల్లో నష్టపోయిన ప్రతి ఆటోకు ప్రభుత్వం 25,000 ఆర్థిక సాయం చేయాలని ఆటో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడ లెనిన్ సెంటర్లో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. వరదల కారణంగా తామంతా తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం తూతూ మంత్రంగా 10,000 ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వరదల్లో నష్టపోయిన ప్రతి ఆటోకు 25,000 ఆర్థిక సాయం చేయాలని కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆటో వర్కర్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వరదల్లో ఇరుక్కొని ఆటో కార్మికులందరూ అతలాకుతలు అవుతుంటే గవర్నమెంట్ నుంచి ఏదో నామకే వ్యవస్థగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. మాతోటి అధికారులు సమావేశం పెట్టారు. 25,000 రూపాయలు మేము డిమాండ్ చేశాం. ఆ వైపుగా ఆలోచన చేస్తామని చెప్పేసి 10,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఈ 10,000 రూపాయల ఆటో కార్మికులకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక నెల కట్టకపోతే ఇన్సూరెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్లు కట్టిన కూడా ఈరోజు ఫుల్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా వాళ్ళు కూడా బేరసారాలు మొదలుపెట్టి 7,000 ఇస్తాం 8,000 ఇస్తామని చెప్పని అన్నారు. అది సరైనది కాదు. ఏదైతే ఇన్సూరెన్స్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ చెల్లించాలని చెప్పేసి అనేది ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఆటోని వీళ్ళని తొందరగా రోజుకు 100-150 అవుతానుకుంటే 10-20 కూడా పరిస్థితి కనబట్టలేదు. వీళ్ళని తొందరగా ఆటోని రిపేర్లు చేయించి మా చేతికి అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తారు.